జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇమ్మొక్క కూడా పీకలేరు అని చిటికిన చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని. ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో, అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మంటావుగా రాబోయేదిరా, బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు ఇది, మా స్థాయి సరిపోతుంది. రాబోయేది రా కొడాలని.